ఏదైతే నిరుపేద కుటుంబాలకు సమాజంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉండాలా, ఒక నమ్మకాన్ని కల్పించాల జీవితం పట్ల అనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు సామాజిక పెన్షన్లు 4,000, 6,000, 15,000 రూపాయలు అందించడం అనేది ప్రతి నెల 1వ తారీఖున ఒక పండగ కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజున కదిర్లో కూడా ఈ 9వ వార్డులో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో లబ్ధిదారుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సంతోషం కానీ నమ్మకం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి విశ్వాసం కానీ వెలకట్టలేదు. ఈ రోజున ఇంకా పెన్షన్లకు డిమాండ్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు, వర్తమానంలో కూడా జరగడం లేదు. అత్యధికంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు వ్యవహారం అయితే ఆగల. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి నీ పరిపాలన తప్పు, నీ పరిపాలన మాకొద్దు అని ఒక తీర్పుని ఇచ్చిన తర్వాత కూడా నిన్నటి రోజున ఆయన సలహాదారు సజ్జల గారు మాట్లాడతారు, అవును మాది గొడ్డలి పార్టీ అని, నిస్సిగ్గుగా నిర్లజ్జగా బాబాయిని మన కదిరిలో గొడ్డలు కొని హత్య చేసి దాన్ని కూడా ఏమాత్రము బెరుకు లేకుండా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి తప్పుల నుంచి నేర్చుకోవడం అనేది సగటు మనిషి జీవన విధానం. తప్పులు చేయని మనిషి ఉండడు, కానీ తప్పుల నుంచి నేర్చుకునేవాడే మనిషిగా బతకగలుగుతాడు. అటువంటిది ఒక రాజకీయ పార్టీ పెట్టి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా చేసి ఆయన పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కూడా ఏమాత్రం ప్రజల పట్ల కానీ కనీసం మనిషి మాదిరిగా బతికేటువంటి ఆలోచన విధానం కానీ స్పష్టత లేనటువంటి వ్యక్తి మళ్ళీ ప్రజల్లోకి వస్తాను, మళ్ళీ ఓట్లు అడుగుతాను, మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి అని ఆలోచనతో ఆయన ముందుకు వస్తున్నాడంటే ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఆయన నాకు తెలిసి 11 సీట్లు వచ్చినాయి. ఆయన సలహాదారులు దానికి మించి ఉన్నారు ప్రభుత్వంలో. అంతమంది సలహాదారులు పెట్టుకుంటే 11 సీట్లు వచ్చినా ఆ సలహాదారుడు మళ్ళీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు, అవును మాది గొడ్డలే అని చెప్పేసి. ఇంకా జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లు కూడా తెప్పించేటువంటి ఆలోచన కానీ వాళ్ళ సలహాదారుడికి లేదనుకుంటాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంతేకాకుండా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా యువగలం రథసారథి నారా లోకేష్ గారు యువగలంలో రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, నిరుద్యోగ యువత పడుతున్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని జగన్ మామయ్య అనే మోసకారి మామయ్య జాబ్ క్యాలెండర్ పేరు మీద నిరుద్యోగ యువతని మోసం చేసినాడు. వాళ్ళు ఒక పెద్ద కోపం ఉంది, ఒక బాధ ఉంది, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అధికారాలకు రాగానే మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టున్నారు. మెగా డిఎస్సి మీద 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు మెరిట్ ఆధారంగా. ఈరోజు చెప్తున్నా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా మా ప్రమేయం ఎంత మాత్రం లేదు, వేరే నాయకుల ప్రమేయం ఎంత మాత్రం లేదు. మామూలుగా ఒక రకమైనటువంటి ఆలోచన విధానానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు అదే రకంగానే ఆలోచన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం మోసం. ఎందుకంటే అప్పట్లో గ్రూప్ 1 అధికారులను కూడా డబ్బులు తీసుకొని ఈయన సలహాదారులు నియామకాలు చేస్తే దాన్ని హైకోర్టు ప్రశ్నించి వాళ్ళు లూప్ లైన్లో పెట్టింది. అదే రకమైన ఆలోచన అందరికీ ఉంటుందనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళ తాత ముఖ్యమంత్రిగా, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి విద్యావేత్త, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్వహించినటువంటి మెగా డిఎస్సి మళ్ళీ ఆ కుటుంబాలని ఒకచోటికి చేర్చి వాళ్ళకు నియామక పత్రాలు అందించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాల్లో కానీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల్లో కానీ పెళ్ళూపికినటువంటి సంతోషం కానీ నమ్మకం కానీ అనిర్వచనీయం. అది ఎప్పుడు మేము కూడా విట్నెస్ చేయాలి. 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నాం, కానీ అటువంటి సంతోషాన్ని మేము ఎప్పుడు కూడా అనుభూతి లోను కాల. ఆ రోజున మెగా డిఎస్సి సందర్భంగా
కూటమి పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కలిసి నియామక పత్రాలు అందించినటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అమరావతిలో, అది నభూతో నా భవిష్యత్. అటువంటిది అది జరిగిన సంవత్సర కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు నిద్ర మేలుకున్నట్టు ఏదో తప్పు జరిగిపోయిందని అబద్ధాల ప్రచారం మళ్ళీ మొదలుపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గతంలో ఒకసారి అవకాశం ఏంటి అని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి సిపిఎస్ రద్దు చేస్తాను, అంతే స్థాయిలో అమ్మఒడి కింద కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అన్ని రకాలుగా మెగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం 1వ తారీఖున రిలీజ్ చేస్తా అని చెప్పేసి ఇన్ని అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తను చెప్పినటువంటి అబద్ధాలకు బలి అవుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ ఒకసారి అపహాస్యం చేస్తూ అబద్ధాలని నమ్ముకొని భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నాడు. కానీ వాస్తవంలోకి రానటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు కూడా గమనించుకోవాలి. ఆయన వాస్తవంలోకి రాడు, ప్రజల్ని మభ్యపెడితేనే లబ్ధి పొందాలనుకుంటున్నాడు, కులాల మతాల మధ్యన చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు, విగ్రహాల వ్యవహారంతో మళ్ళీ రెచ్చగొట్టాల సమాజంలో అశాంతిని సృష్టించాలనుకుంటున్నాడు. వీటన్నిటికీ చెక్కు పెట్టే దిశగానే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన ఉంటుందనేది వాస్తవం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రజల్ని ఏ రకంగానూ అశాంతికి గురి కాకుండా కాపాడేటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు ఎన్ని రకాలుగా కోర్టులో కేసులు వేసినారు, మెగా డిఎస్సికి అడ్డుకోలేకపోయినారు. కానిస్టేబుల్ నియామకాలకు కోర్టులో కేసు వేసినారు, అడ్డుకోలేకపోయినారు. ఈ రోజున రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళ బెనిఫిట్స్ మీరు ఇవ్వలేకపోయినారు, మేము ఇవ్వగలిగినాం. ఈ రోజున మళ్ళీ మీరు నియమించినటువంటి టీచర్లని ఉద్యోగాల్లోకి తీసుకున్న తర్వాత కనీసం వాళ్ళని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లెక్చరర్స్ కింద కన్సాలిడేటెడ్ పేమెంట్ మీద తీసుకుంటే ఇది తప్పు అని ముఖ్యమంత్రి గారు నువ్వు నియమించినటువంటి ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళకి జీవో ప్రకటించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి. అది పరిపాలన అంటే, అది చిత్తశుద్ధి అంటే. ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కేవలము ప్రజల్ని ఓటర్లుగా చూసి ఆయన అక్రమ మద్యం వ్యాపారం ద్వారా, అక్రమ ఇసుక వ్యాపారం ద్వారా, అక్రమ గనులను కొల్లగొట్టడం ద్వారా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనతో అధికారంలోకి రావాలా రాజకీయాలు లేనటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి వ్యత్యాసం స్పష్టంగా ప్రజలందరూ గమనించుకుంటున్నారు. తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఒకసారి రాష్ట్రం మోసపోతే తెలుగు జాతి మోసపోయినట్టే, తెలుగు జాతి నష్టపోయినట్టే అనేది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు జెట్ స్పీడ్తో ముందుకు పోతా ఉంది. బుల్లెట్ ట్రైన్ ఇది. దీన్ని ఆపే ప్రయత్నం చేసి మీరు ఎగిరిపోతారు, కానీ ఈ స్పీడ్ అయితే తగ్గదు, మరింత రెట్టింపు అవుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి తెలియజెప్తాను. మీరేదో వెన్నుపోటు దినం ప్రకటిస్తున్నారంట. సిపిఎస్ రద్దు చేయనందుకు మీరు వెన్నుపోటు దినం ప్రకటిస్తున్నారా? లేదంటే జాబ్ క్యాలెండర్ మీరు అమలు చేయని దానికి వెన్నుపోటు దినంగా ఆచరిస్తారా? లేదంటే బాబాయిని చంపేసి నారాసురు రక్త చరిత్ర అని చెప్పిన దానికి వెన్నుపోటు దినంగా ప్రకటిస్తారా? మీ సొంత అమ్మ తల్లి చెల్లిని రోడ్డు ఎక్కించినందుకు ఆస్తుల పంపకంలో వాళ్ళని మోసం చేసిన దానికి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వెన్నుపోటుని మీరు వెన్నుపోటు దినంగా ఆచరిస్తారా? మీ బాబాయిని నువ్వే చంపినావు అని చెప్పేసి నీ భార్య కూడా ఉంది, లేదు మీ ఎంపీ గారు కూడా దాంట్లో ఉన్నారని చెప్పేసి మీ బాబాయ్ కూతురు సునీతమ్మ రోడ్డు ఎక్కేసి నినదిస్తున్నటువంటి పరిస్థితుల్ని ఎక్కని మెట్లు ఎక్కకుండా, దిగని మెట్లు దిగకుండా కోర్టులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు, కోర్టులో ఆమె వాదిస్తున్నటువంటి పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని వెన్నుపోటు దినంగా ఆచరిస్తారో ప్రజలకు చెప్పి వెన్నుపోటు దినంగా ఆచరించమని చెప్పేసి తెలియజెప్తున్నాం. వీటన్నిటినీ ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు. అక్రమంగా డబ్బు పోగేసినాడు, వాళ్ళ తండ్రి హయాంలో అక్రమంగా పోగేసినాడు, ఈయన ముఖ్యమంత్రిగా అక్రమంగా పోగేసినాడు. ఆ డబ్బును ఖర్చు పెట్టుకొని పత్రికను నడపల్లా, ఛానల్ నడపల్లా, పార్టీని నడపల్లా, మళ్ళీ డబ్బును కొల్లగొట్టాలనే ఆలోచనతో చేస్తున్నాడు. కానీ ఈ తెలుగు జాతి బాగుండాలా, తెలుగు రాష్ట్రం బాగుండాలనే ఆలోచన ఏమాత్రం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరొకసారి చెప్తాను, ఈ సంక్షేమం చూసిన తర్వాత, ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసిన తర్వాత అయినా నీ పంతా మార్చుకోమని జగన్మోహన్ రెడ్డికి పలుకుతాను.